హలో అండి, నమస్తే, వెల్కమ్ టు ఎల్కే ఛానల్. ప్రజెంట్ అయితే మనం పీలేరు మార్కెట్లో అయితే ఉన్నామండి. సో చూసుకోవచ్చు, అడ్రస్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్టిక్, ఉమ్మడి చిత్తూరు డిస్టిక్ అండి. సో ఇప్పుడు డివైడ్ అయిన అన్నమయ్య డిస్టిక్. సో ఇక్కడ ప్రతి ఒక్క ఆదివారం అనేది ఉదయం 5 గంటలకండి మార్కెట్ స్టార్ట్ అవుతుంది. ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 11, 11:30, 12 వరకు అయితే డిపెండ్స్ మీద నడుస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు సిచ్యువేషన్ బట్టి ఒక అర్ధ గంట ఇటు అటు ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో కంటిన్యూగా ప్రతి ఒక్క మార్కెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ప్రతిరోజు కొత్త మార్కెట్లు కొత్త వీడియోలతో వస్తూ ఉంటాయి అనమాట. ఎవరైనా ఆసక్తిగా ఉన్నవాళ్ళు, ఇంట్రెస్ట్గా ఉన్నవాళ్ళు, మీరు చేయాల్సిందల్లా ఏం లేదండి, మన ఛానల్కు మన వీడియోకి లైక్ కొట్టారంటే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఇంకొంతమందికి రైతులు కానీ వ్యాపారస్తులు కానీ ఏం రేట్లు పోతున్నాయి అనేది వేరే మార్కెట్లో వాళ్ళు తెలుసుకోవచ్చు. ఇంటికాడ ఉండే వాళ్ళు రైతులు కూడా తెలుసుకోవచ్చు. దానివల్ల మార్కెట్లు ఇంకా కొంచెం పెరుగుతాయి. సో రైతు అనేది బాగుపడతాడు అని నేను అనుకుంటున్నాను. సో మీకు ఏమనుకుంటున్నారో మీరు కామెంట్ చేయొచ్చు. చూస్తే ప్రజెంటు మనము మేకలు, పొట్టేలు పిల్లలు దానికి సంబంధించి అయితే వీడియోలు చేస్తున్నాం. సో ఆల్రెడీ మనం పెద్ద పొట్టేళ్ళు, నెల్లూరు ఉడుపులో ఉండే టాప్ క్వాలిటీలో ఉన్న పొట్టేళ్ళు చేసాము. అలాగే చిన్న పిల్లలు ఒక 3 months నుంచి 6 months వరకు అయితే ఉన్న పొట్టేలు పిల్లలు అయితే చేసాము. దాని తర్వాత చూద్దాము. ఇప్పుడైతే మనకు ఎర్ర గొర్రెలు అయితే ఉన్నాయి. గొర్రెలు, పొట్టేళ్ళు, మేకలు అన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తాను. సో ఏం రేట్లు పోతున్నాయి ఏమైనా క్లియర్గా అయితే మనం కనుక్కుందాము. చూడొచ్చండి, ఈడైతే మంచి సైజులో మేకలు అయితే ఉన్నాయి. మేకలకు మంచి డిమాండ్ అయితే ఎక్కువ ఉంది. ఎందుకంటే మేకలు చాలా తక్కువ వస్తున్నాయి కాబట్టి డిమాండ్ అనేది ఆటోమేటిక్గా పెరిగింది. సో చిన్నపిల్లలు అనేది విపరీతంగా వస్తున్నాయి. సో దాంట్లోకి అయితే కొంచెం రేటు తగ్గినాయని చెప్పొచ్చు. సో ప్రజెంట్ అనేది పెద్ద సైజులో ఉన్నాయి మేకలు. ఇవి ఏం రేటు చెప్తానో ఏమి అనేది కనుక్కుందాం. నా ఏ చెప్తారన్న చెప్తానా 25, 25,000 అయితే చెప్తానండి. జత మీద చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. ఈ మేకల్ని జత మీద 25,000 రూపాయలు చెప్తాడు. ఒక్కొక్క మేకని అప్పుడు మనకి సో 12,500 రూపాయలు పడుతుందండి. 12,500 రూపీస్ అనేది ఈచ్ వన్ అనేది పడుతుంది. సో వ్యాపారం అనేది చేసుకోవచ్చు. దాని తర్వాత చూద్దామండి. ఇక్కడ ఒక ఎర్ర గొర్రెల బ్యాచ్ అయితే ఉంది. ఈ బ్యాచ్లో ఏం చెప్తారో కనుక్కుందాం. మంచి సైజ్ అయితే ఉన్నాయండి. సో మేపులో కాస్త తక్కువ ఉండొచ్చు. అన్న ఏం చెప్తారన్న జతనా? జత ఏం చెప్తాను రా? ఓకేనా 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 ఓకే 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 నువ్వు ఇబ్బంది పడద్దు. నిన్ను తేను, నువ్వు వద్దండి, నీ కాడికి రానా, ఇబ్బంది పడద్దు నువ్వు అన్నా. వద్దులే వద్దులే వద్దులే, ఇంకా రేటుకు మాట్లాడకూడదు మనం, ఆయన ఇబ్బంది పడుతున్నాడు. సో దాని తర్వాత చూద్దామండి. ఇక్కడ ఒక పొట్టేండ్ల బ్యాచ్ అయితే ఉంది. అన్న ఎన్ని తెచ్చారన్నా? 36 పిల్లలు తెచ్చారు. అన్ని పొట్టేండ్లేనా? సో ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? గుట్టపల్లి నుంచి వచ్చారు. 36 పొట్టేళ్ళు అయితే తెచ్చారండి. చూసుకోవచ్చు. ఈ పిల్లలు ఇవంతా కూడా ఒక 6 నెలలు 6.5 నెలలు అట్లయితే ఉండొచ్చు అనమాట. సో జత మీద మనకి ఏం రేటు చెప్తారు అనేది కనుక్కుందాం. ఏం తన జత? 22.5, 22,500 రూపాయలు జత మీద చెప్తానని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. 22.5 అన్నప్పుడు మనకు ఒక్కో పిల్ల 11,250 రూపాయలు అనేది ఈచ్ అని చెప్తానని చెప్పడం వ్యాపారం అనేది ఉంటుంది. సో 22.5 జత మీద ఇప్పుడు ఒక్కో పిల్ల 11,500 పడుతుంది. ఒక పిల్ల 11,000 చెప్తున్నావు. ఎన్ని కిలోలు రావచ్చు ఒక పిల్ల మీ అంచనాకి? పిల్లను బట్టి 1 కిలో పెరగచ్చు, 1 కిలో తగ్గచ్చు. సో 10 నుంచి 12, 13 కిలోలు అనేది రావచ్చు. ఈ పిల్ల చూసుకుంటే కొంచెం పెద్దదిగా ఉంది. సో ఈ పిల్ల ఒక 13, 13.5, 14 కిలోలు కూడా రావచ్చు. సో కొంచెం ఇటు అటు ఉన్నాయి కాబట్టి వ్యాపారం అనేది జత మీద అయితే ఒక రేటు చెప్తారు. మనం కోరుకునే పిల్ల అయితే ఒక రేటు అయితే చెప్తారనమాట. సో ప్రజెంట్ అయితే పీలేరు మార్కెట్ అయితే ఉన్నాయి. ఎట్లుందన్న మార్కెట్? రేట్లు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా? పర్వాలేదా? ఓకే. సో ప్రజెంట్ అయితే మనము ఈ పిల్లలకైతే చూస్తున్నాము. సో దాని తర్వాత లోపలికి పోదాము. హాయ్ బ్రో, వాడినా బ్రో. సో దాని తర్వాత చూద్దామండి. ఇక్కడ మనకైతే కొన్ని బ్యాచ్లు అయితే జరుగుతున్నాయి వ్యాపారాలు. ఏం చెప్తారన్నా జతనా ఈ పిల్లలు? 14.5, 14,500 రూపీస్ అని జత మీద చెప్తానండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. అప్పుడు ఒక్కొక్క పిల్ల మనకి 7,250, 7,500 ఆ విధంగా చెప్తాను కానీ తగ్గింపు అనేది ఉంటుంది. సో ప్రజెంట్ అయితే మనం పీలేరు మార్కెట్ అయితే ఉన్నాము. సో నెక్స్ట్ చూద్దాము. మనకు మంచి సైజులో ఉండే గొర్రె పిల్ల అయితే అమ్మకానికి అయితే ఉన్నట్టున్నాయి. సో ఈ గొర్రె పిల్ల ఏం చెప్తారు? ఏం చెప్పారన్నా జత? ఈ గొర్రెని పిల్లని ఏం చెప్తాను రా? అమ్మడాలకు ఓకే. ఏం చెప్తాను మొత్తమా? 35. ఒక గొర్రె, 2 పొటేన్లే కదా? 2 పొటేన్లు, ఒక గొర్రె అండి. సో ట్విన్స్ అనమాట. 2 అమ్మడాల గొర్రె. 35 అని చెప్తానండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. పిల్లలు అయితే బాగున్నాయి. పిల్లలు కూడా మంచి సైజుకి అయితే వచ్చాయి అనమాట. ఈ 2 పిల్లలు, ఆ గొర్రె 2 కలిపి 35 అయితే చెప్తున్నాడు. 35,000 అయితే చెప్తున్నాడు కానీ తగ్గింపు అనేది ఉంటుందండి.
నేను చూడలేదు. పిల్లలు బాగుంటాయి. 35 అని చెప్తాను కానీ తగ్గింపడేది ఉంటుంది. ఏం మేకలు తెలదా ఈ వారం? గొర్రెలు తెచ్చావా? మేకలు మంచి డిమాండ్ ఉన్నాయి కదా. అవునా? మేకలే లేవే. అవునా? ఓకే ఓకే అండి. దాని తర్వాత చూద్దాం. ఏం తర్వాత జత ఏం చెప్తాను? 25 25,000 అయితే చెప్తానండి. ఈ జత మీద చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. సో ఒక్కొక్క పిల్ల మనకి 12,500 రూపాయలు అని చెప్తాను కానీ తగ్గింపడేది ఉంటుందండి. సో చూసుకోవచ్చు. ఈ పిల్లలు 12,500 రూపీస్ అని చెప్తాను, తగ్గింపు ఉంటుంది. ప్రజెంట్ అయితే మనం పీలేరు మార్కెట్లో అయితే ఉన్నామండి. సో దీనికి సంబంధించిన వీడియోలు మన ఛానల్ వస్తామని చూసుకోవచ్చు. అన్న ఏం చెప్తారన్న జత? 18,500 18,500 రూపీస్ అనేది జతమే చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. ఈ పిల్లల్ని 18,500 రూపాయలని చెప్తాను కానీ తగ్గింపు ఉంటుంది. అప్పుడు ఒక్కొక్క పిల్ల మనకి 9,250 రూపాయలు ఆ విధంగా చెప్తాను కానీ తగ్గింపు అనేది ఉంటుంది అనమాట. సో చూసుకుని ఇవంతా ఒక 6 months లోపల అయితే ఉంటాయి. ఒక 6 నెలలు అట్లయితే ఉన్నాయన్నమాట. సో దాని తర్వాత కొంచెం లోపలికి పోదాము మనము. ఇక్కడ కూడా పొటేన్లే అవంతా కూడా 7 నెలలు ఆ విధంగా అయితే ఉంటాయి. జత ఏం చెప్తారన్నా? జత ఏం చెప్తారు పొటేన్లే? 22,000 అయితే చెప్తున్నాడు. జత మీద చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. అప్పుడు ఒక్కొక్క పిల్ల మనకి 11,000 రూపాయలు అనేది పడుతుందండి. ఈ పిల్లలను చూసుకోవచ్చు. 11,000 రూపీస్ అనేది ఒక్కొక్క పిల్లని చెప్తున్నాడు కానీ తగ్గింపు అనేది ఉంటుంది అనమాట. చూసుకోవచ్చు. ప్రజెంట్ హాయ్ ఏమన్నా ఎన్ని తెచ్చావు? ఇవేనా మీ అనేవా? ఓకే ఏం చెప్తాను జత? అడగలేదా? 15,500 అయితే తెచ్చినారంట అన్నలు. చూసుకోవచ్చు. సో ఏం అడగలేదని చెప్తాను. ఎట్లా ఉన్నాయి రేట్లు? ఎట్లా ఉన్నాయన్నా? తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా? అడిగేవాళ్ళు లేదంటవా? సో చూసుకోవచ్చండి. సో ఏం అడగలేదంటున్నాడు. పిల్లలు అయితే ఎక్కువ వచ్చినాయి. సో ఈడైతే గొర్రె పరాలు అయితే ఉన్నట్టున్నాయి. నా ఏపుతున్నానా? ఇవి గొర్రె పరాలు కదా. ఏపుతున్నా జత? 15,000 కొన్నారా? 25,000 4. ఓకే అన్నీ గొర్రె పరాలేనా? 25,000 అయితే కొన్నారంటే ఈ 4 పిల్లలు 25,000 అయితే ఫైనల్గా కొన్నామని చెప్తున్నాను అనమాట. సో మనకి చెప్పిండే రేటు అది. సో ఒక 500-1000 రూపాయలు ఇటు అటు కూడా ఉండొచ్చు. సో దాని తర్వాత చూద్దామండి. ఇక్కడ మనకు కొన్ని పొటేన్లు అయితే ఉన్నాయి. ఏం చెప్తారో ఏమో కాకుండా ఇక్కడైతే గొర్రె పరాలా పొటేన్లా? పదాలు ఏం చెప్తాను జత? ఎన్ని? 5,50,000 4 ఉన్నాయి. ఇక్కడ 1,00,000 చెప్తావా? వెరీ గుడ్. అంతే అట్లే. సో చూడొచ్చండి. దాని తర్వాత ఇక్కడైతే ఒక బ్యాచ్ అయితే ఉన్నాయి. వ్యాపారం అనేది జరుగుతున్నాయి. వ్యాపారం మీద ఫుల్గా అయితే ఉన్నారన్నమాట. సో అదేండి ఫ్రెండ్స్ చూసారు కదా. సో ప్రజెంట్ అయితే మార్కెట్ నడుస్తుంది. సో ఇంకా కొంచెం లోపల వేసి ఏం రేట్లు పోతానే క్లియర్గా అయితే మనం మాట్లాడుకుందాం.